ఆకలితో ఉన్న అనాథలకు బీసీ రాజారెడ్డి అండ 7 లక్షల రూపాయలతో 220 బియ్యం ప్యాకెట్ల దానం. అనాథలు అభాగ్యుల ఆకలి కేకలు చూసి చెలించిపోయిన బనగానపల్లిపట్న మాజీ సర్పంచ్ బీసీ జనార్దన్ రెడ్డి గారు వారికి అండగా నిలిచారు. తన సొంత డబ్బులతో 7 లక్షల రూపాయల విలువైన నంద్యాల సోనా మసూరి సన్నబియ్యం 220 ప్యాకెట్లు అందజేసి మానవత్వానికి కొత్త అర్థం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం గురించి తెలుసుకున్న ఆయన స్వయంగా ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ ఉన్న 480 మంది అనాథలు అభాగ్యుల పరిస్థితులను తెలుసుకున్నారు. ఆశ్రమ నిర్వాహకులు గట్టు శంకర్ వివరించగా వారికి తినటానికి సరియైన ఆహారం లేకపోవడంతో బీసీ రాజారెడ్డి గారు ఉదారంగా సహాయం చేశారు. ఆశ్రమంలోని వారితో కలిసి భోజనం చేసి వారికి ధైర్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు టంగుటూరి సీనయ్య, బోరానుద్దీన్, అమర్, పరమేష్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు. బీసీ కుటుంబ ఆత్మీయులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలామంది విషయం తెలుసుకొని స్వచ్ఛందంగా వారి అందరికి వచ్చిన వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు విషయం ఏమంటే, నేను గత 4 సంవత్సరాలుగా వివిధ అనాథాశ్రమాలకు ప్రతి సంవత్సరము దాదాపు 100 ప్యాకెట్లు 50 కేజీలకి 100 ప్యాకెట్లు అనాథాశ్రమాలకు 4 సంవత్సరాల నుంచి పంపించడం జరుగుతూ వస్తుంది. కానీ నేను ఇటీవల ఒక యూట్యూబ్లో చూస్తే దాంట్లో వచ్చేసి ఇక్కడ హైదరాబాదులో అందుల పాఠశాల ఉంది. దాన్ని అందరూ ఉచితంగా చదివిస్తున్నారు. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉచితంగా చదివిస్తున్నారు. దానికి వచ్చేసి పద్మశ్రీ డాక్టర్ సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో నడుపుతూ ఉన్నారని చెప్పి తెలిసింది. అప్పుడు నేను స్వయంగా ఆ యొక్క స్కూల్కు నేను వెళ్ళడం జరిగింది. ఆ స్కూల్లో దాదాపు 400 మంది 450 మంది 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు, అంటే భారతదేశంలో వివిధ ప్రాంతాలు ఉన్నటువంటి అందులో పిల్లలు ఆ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. వారికి అన్ని సౌకర్యాలు గౌరవనీయులైనటువంటి డాక్టర్, అంటే ఆయన కంటి డాక్టర్, ప్రముఖ నేత్ర వైద్యుడు డాక్టర్ పద్మశ్రీ రామకృష్ణ గౌడ్ గారి, సాయిబాబా గౌడ్ గారి ఆధ్వర్యంలో అక్కడ నడపబడుతున్నది. ఎందుకనంటే ఈరోజు మనము ఒక పిల్లవానికి కానీ అన్ని అవయవాలు బాగున్నా కూడా ఒక పిల్లోనికి కానీ అమ్మాయికి కానీ చూసుకోవాలంటే కూడా చాలా కష్టసాధ్యమైన పని. కానీ అలాంటిది ఆయన దాదాపు 32 సంవత్సరాల నుంచి ఆయన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళని ఆలనా పాలన చూసుకుంటూ అన్ని సౌకర్యాలు నెరవేరుస్తూ వాళ్ళకు ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క 32 సంవత్సరాలలో ఆయన దాదాపు ఆ స్కూల్ నుంచి 80 మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా అక్కడ సంపాదించడం జరిగింది. వాళ్ళ సేవ స్ఫూర్తికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలపాలని చెప్పేసి తెలియజేస్తూ, అందులో భాగంగా ఈరోజు నేను ఆ యొక్క పాఠశాలకు 50 కేజీలు కల 200 ప్యాకెట్లు ఈరోజు నేను పంపించడం జరుగుతూ ఉంది. అలాగనే నాకు గతంలో కడప జిల్లా సిద్ధవటంలో ఒక ఆశ్రమం రిటైర్డ్ కానిస్టేబుల్ ఆయన ఎంతోమంది, దాదాపు కొన్ని 100 మంది అనాథాశ్రమాలకు ఆయన సేవ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కూడా ఒక ఆశ్రమం నెలకొల్పినారని చెప్పి తెలిస్తే ఆయన కూడా సంప్రదిస్తే మాకు ఇక్కడ బియ్యం కొరత ఉందంటే వారికి కూడా ఈరోజు 20 ప్యాకెట్లు నేను పంపడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయము మీరందరితో నేను షేర్ చేసుకోవడం వల్ల నాకు చాలా సంతోషం కలిగిస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.